మిత్రమా, ఎంత సున్నితమైన దారమైనా తనంతట తానే తెగిపోదు. ఎంత ఒక వైపు నుంచి లాగితేనే ఎంత గొప్ప బంధమైనా తమను తాము విడిపోతుంది. ఇద్దరిలో ఒకరు తెంపుకోవాలని ప్రయత్నిస్తేనే బంధానికి, అనుబంధానికి విలువ తెలియని వారు ఉంటే ప్రతిరోజు ఒక అగ్ని పరీక్షకై కాదంటారా? ఒకరు గుర్తుంచుకో మిత్రమా, బాధలో ఉన్నవారిని డిప్రెషన్ అనే ముద్ర వేసి ఒంటరిగా వదిలేయకుండా మరింతగా దగ్గర అవ్వాలి. ఎందుకంటే మనం దగ్గరయ్యే ప్రతి క్షణం వారికి ఓదార్పు మాత్రమే కాదు, వారికి జీవితానికి తిరిగి ప్రాణం పోసి మహత్తమైన ఒక ఔషధంగా అవుతుంది. కాదంటావా మిత్రమా? ఒక్కసారి బుద్ధుని ఒకరు అడిగారంట, విషం విషం అంటే ఏంటని. దానికి ఆయన అందమైన సమాధానం చెప్పారు, మనం తాహిని మించి ఏది ఎక్కువైనా సరే విషంతో సమానమని. అది ఐశ్వర్యం, అధికారం, ఆకలి, కోరిక, సోమరితనం, ప్రేమ, దేశం, ఏదైనా కావచ్చు. రోజు ప్రారంభంలో అనిపిస్తుంది ధనమే జీవితమని, కానీ సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతతే జీవితం అనిపిస్తుంది. అవునా మిత్రమా? అన్నం పరబ్రహ్మ స్వరూపం. అది నీ కంచంలో రావడానికి అన్ని కులాల వారు కష్టపడితేనే వచ్చిద్ది. కులం ఫీలింగ్ ఉంటే మెతుకు కూడా ముట్టుకునే హక్కు నీకు లేదని గుర్తుంచుకో నేస్తమా. మనిషికి జీవితంలో కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు, కష్టాల్లో, బాధల్లో తోడుగా ఉండేవారే మిత్రమా. నీకు నేనున్నాను, ఎప్పటికి నిన్ను వదలక, నీకు నీడలా నీతోనే ఉంటాను అని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చే ప్రేనేస్తాం కాదంటావా? ఎన్ని బాధలు ఉన్నా సరే బతకాలి, బతుకు బరువైనా. ఎందుకంటే నువ్వు పోతే జీవితం ఎవరు నిన్ను గుర్తుపెట్టుకోరు. ఈ ఉరుకులు పరుగులు జీవితం నీకోసం 2 కన్నీటి బొట్టులు రాచి అంతే, కాలే నీ కట్టలు చూడగలరు. అదే మిత్రమా, తెల్లవారితే అంతా కూడా మళ్ళీ మామూలుగానే ఉంటుంది. కొడుకు నిజమైన గుణం వాడికి పెళ్ళి అయితేనే తెలుస్తుంది. కూతురు గుణం తన యుక్త వయసులోనే తెలుస్తుంది. మొగుడు గుణం తన భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. భార్య నిజమైన గుణం తన భర్త పేదరికంలోనే తెలుస్తుంది. నీ స్నేహితుడు నిజమైన గుణం మన కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. అన్న తమ్ముడు నిజమైన గుణం వారు పడే కష్టంలో తెలుస్తుంది. ఏమీ లేనివాడు కూడా ఏం చేస్తాడులే అనుకోవద్దు. ఎందుకంటే ఏమీ లేని వాడి దగ్గర కోరుకోవడానికి ఏమీ ఉండదు. అందుకే ఏమి చేయడానికైనా సిద్ధపడతాడు, ఎంతకైనా సిద్ధపడతాడు. కాదంటావా నేస్తమా? స్త్రీ అంటే ప్రేమను పంచడంలో ఒక అమ్మ, అందంలో దేవత, తెలివితేటలో ఒక మంత్రి, ఆదరించడంలో ఒక బంధువు, దేశంలో మొదలు పెడితే నిప్పు, విజయానికి ఒక పరమం, స్నేహంలో ఒక నమ్మకం, దండించడంలో ఒక ఉపాధ్యాయులు. ఇన్ని గొప్ప విషయాలు ఉన్నా ఎవరికి అర్థం కాని ఒక పొడుపు కథ అంటే స్త్రీ అంటే. అవునా మిత్రమా? నిజమైన ఐశ్వర్యం అంటే ఏంటో చెప్పనా మిత్రమా? 1 తల్లిదండ్రులు రోజు చూడడం. 2 అనుకూల వ్యక్తిని అయిన భార్య ఉండడం. 3 చెప్పిన మాట వినే సంతానం కలగడం. 4 రుణాలు లేకపోవడం. 5 మన అవసరానికి తగ్గట్టు ఉండడం. 6 ఏమి తిన్నా అరిగిన తెత్తి ఉండడం. 7 మన కోసం కన్నీరు కాచే మిత్రులు ఉండడం. 8 10 మందిలో గౌరవించబడడం. ప్రస్తుత కాలంలో ఇదే ఐశ్వర్యం అంటే మిత్రమా. మనకున్న చిన్న జీవితంలో మనల్ని ఇష్టపడేవారు, అభిమానించేవారు, మనల్ని ప్రాణంగా ప్రేమించేవాళ్ళు, మన గురించి అనుక్షణం ఆలోచించేవారు దొరకడం చాలా కష్టం. ఈ విశ్వాసంలో మనం ఎంత రేణువంత అందిన మా అభిమానం చులకన కాను. నిర్లక్ష్యంగా చూస్తే తరువాత జీవితకాలం వెతికిన వారిని జ్ఞాపకాలు తప్ప ఇంకెక్కడ చూసుకోలేడు. వెనక్కి తిరిగి తెలుసుకో మిత్రమా. ఒక్క మాట చెబుతా విను, స్త్రీ పురుషుల కంటే బలమైనది కావచ్చు, కానీ ప్రతివాడి మగవాడి బలహీనత అంటే నవ్వులో ఖైదీ చేస్తుంది, కళ్ళలో కట్టిపడేస్తుంది. కాదంటావా మిత్రమా? ప్రేమ ఎంత విలువైనదంటే ఉన్నప్పుడు కనుక్కోలేనంత.
లేనప్పుడు కొనుక్కోలేనంత. అలాగే ప్రేమించడం ఎంత కష్టమో ఆ ప్రేమను మర్చిపోవడం కూడా అంతే కష్టం మిత్రమా. అవునా మిత్రమా? పేదరికం అంటే లేనోడికి కట్టుకునే బట్టలు దొరకవు, ఉన్నోడికి కట్టుకునే బట్టల బరువు. అలాగే లేనోడికి తిన్నామంటే తిండి దొరకదు, ఉన్నవాడికి తిండి తినే అర్హత ఉండదు. విచిత్రం కదా మిత్రమా. జీవితంలో అవసరానికి వాడుకునేవాడు కష్టాల్లో నీ తోడు రావడానికి తెలుసుకో. జీవితంలో నటించేవారు జీవితాంతం నలవలేని తెలుసుకో. కష్టపడకుండా వచ్చిన డబ్బు గడదాకా నిలవదని తెలుసుకో మిత్రమా. అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగత తప్పని కూడా తెలుసుకో. అసత్యం ఆకట్టుకున్న సత్యాన్ని సమాధి చేయలేని తెలుసుకో మిత్రమా. ఆ విషయం గుర్తుంచుకో మిత్రమా. బిచ్చగడైనా కానీ ఒక్కడై పోరాడేది పైస కోసమే. మరీ తేడా ఎక్కువ వస్తే ఆ డబ్బు ఒక్కరికి బతుకునిస్తే ఇంకొకరి బలువునిస్తుంది. అవునంటావా? ఒకడిని మనిషి జీవించలేని దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించగలను చూస్తూ మళ్ళీ ఒంటరి అవుతున్నాడు. ఒక్కసారి ఆలోచించి మిత్రమా. ఆకాశంలో ఎగరాలి అనుకోవడం ఆశ, ఆకాశం కన్నా ఎత్తు ఎగరాలి అనుకోవడం అత్యాశ. ఆశ నెరవేరాలనుకో, అది నిన్ను బతికిస్తుంది. కానీ అత్యాశ నెరవేరాలని అనుకుంటే అది బతుకుతూ నిన్ను చంపేస్తుంది కూడా. ఒక స్త్రీ పుట్టింట్లో 20 ఏళ్ళు మాత్రమే గడుపుతుంది, కానీ అత్తింట్లో పూర్తి జీవితాన్ని గడపాలి. అలాంటి ఇల్లు ఆమె గుడి కాకపోయినా పర్వాలేదు, కానీ జైలు మాత్రం కాకూడదు మిత్రమా. సముద్రం ఎదుటి వారిని చూస్తే కనిపిస్తుంది, కానీ గుట్టెడు నీరు కూడా తాగడానికి పనికిరావు. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా మనం అనుకున్న బంధం ఎదుటివారు లేకుంటే నువ్వు ఎంత సంప్రదాయమైనా అది వృధా ప్రయత్నం మాత్రమే అనిపిస్తుంది. గమనించుకో మిత్రమా. ఎక్కువ మరింత సుఖమయంగా మార్చుకోవచ్చు అనుకుంటారు, కానీ అది అసలు కరెక్టే కాదు. కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన ప్రతి రూపాయి ఇచ్చే విలువ కడుపు నిండిన తర్వాత ఇచ్చే సంపద ఏ 10 రూపాయలకి ఉండదు. అసలు ఆనందం బట్టన ఎక్కడుందో తెలియదు. నిజంగా ఆనందం అంటే మిత్రమా, మగవాడి జీవితం ఎంత దారుణంగా ఉంటుందంటే సంపాదించినంత వరకే భార్య దగ్గర విలువ ఉంటుంది, కొనిచ్చినంత వరకే పిల్లల దగ్గర విలువ ఉంటుంది, బాగున్నంత వరకే బంధువులు వీళ్ళ దగ్గర ఉంటుంది. అందుకే మగవాడు ఈ మూడిట్లో ఏది చేయకపోయినా సరే అతని విలువ అనేది కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే జీవితంలో ఈ ముగ్గురు దగ్గర కూడా విలువ పెంచుకోవాలి. మగవాడు విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు, కాదంటావా మిత్రమా. మనం కోతుల ముందు అరటి పండ్లు డబ్బులు ఉంచితే అవి పండ్లు మాత్రమే తింటాయి, ఎందుకంటే వాటికి డబ్బు విలువ తెలియదు. అదే మనుషులు డబ్బు విలువ కావాలా, ఆరోగ్యం కావాలని అడిగితే డబ్బే కావాలంటారు. కానీ పాపం ఆరోగ్యమే మా అసలమైన సంపద అని